శ్రీమాత్రే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీకృష్ణాయ నమ. అందరికీ నమస్కారం అండి. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. అసలు ఉగాది అంటారా, యుగాది అంటారా? ఈ యుగాది రోజున చేయవలసిన నియమాలేంటి, పాటించాల్సింది విధ విధానాలేంటి అన్న విషయాన్ని ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. యుగాది అంటే యుగం ఆరంభమైన రోజుని ఈ యుగాది అంటారు. కొంతమంది ఉగాది అని కూడా అంటారు. శాస్త్ర ప్రకారం చూస్తే ఉగాది అన్నా కూడా యుగం ఆరంభం అనే అర్థం వస్తుంది. కాబట్టి యుగాది అనొచ్చు, ఉగాది అనొచ్చు. అంటే ఈ ఏప్రిల్ 9వ తారీఖు మంగళవారం శోభకృత నామ సంవత్సరం వెళ్ళిపోయి క్రోధి నామ సంవత్సరం రాబోతుందండి. ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా జరుపుకోవాలి ఏంటి అన్నది తెలుసుకుందాం. ఉగాది రోజున తెల్లవారుజామున లేచి చక్కగా ఇంటి ముందు రకరకాల రంగవల్లికలు అంటే మంచిగా ముగ్గులు వేసుకుని, గుమ్మానికి తోరణాలు కట్టి, గడపలకి పసుపు రాసుకుని, ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని, ఆ తర్వాత మనం స్నానం చేసే నీళ్ళల్లో పసుపు, చిటికెడు పసుపు, కొంచెం గోమూత్రం, అలాగే మారేడు దళాలు, తులసి దళాలు, వీటిలో ఏది దొరికినా పర్వాలేదు, లేదా ఈ 4 దొరికినా చాలు. ఇవి చక్కగా నీళ్ళల్లో వేసుకుని స్నానం చేస్తే చాలా శుభప్రదం. ఇక్కడ కొంతమందికి అనుమానం వస్తుంది, ఆడవాళ్ళు పసుపు రాసుకుని స్నానం చేస్తారు, మరి మగవాళ్ళు పసుపు రాసుకోరు. కాబట్టి చిటికెడు పసుపు నీళ్ళల్లో వేసుకున్న దోషం ఏమీ లేదండి, అందులో తప్పేం కాదు, స్నానం చేయొచ్చు. అలాగే ఈ పసుపు రాసుకుని స్నానం చేయడం వల్ల చాలా శుభప్రదం జరుగుతుంది ఆడవాళ్ళకి. ఇక ఉగాది రోజున పూజా మందిరాన్ని చక్కగా శుభ్రం చేసుకుని, సాధారణంగా మనకి ఇంటి ఇలవేలుపు ఒకళ్ళు ఉంటారు, ఇష్ట దైవం ఒకళ్ళు ఉంటారు. ఇంటి ఇలవేలుపు అమ్మవారో స్వామివారో ఎవరో ఒకరు ఉంటారు. మనకి ఇష్ట దైవం బాబాను ఈశ్వరుడో ఉంటారు. అలాగే ముందు ఇంటి ఇలవేలుపుని పూజించుకుని ఆ తర్వాత మీ ఇష్టదైవానికి పూజ చేసుకోవచ్చు. ఇంటి ఇలవేలుపు పూజ అయిపోయిన తర్వాత ఆ స్వామివారికి ప్రసాదంగా ఉగాది పచ్చడి చేసి పెట్టాలి. ఈ ఉగాది పచ్చడి షడ్రూపేతంగా ఉండాలి, అంటే 6 రుచులు కలిపి ఉండాలి. చింతపండు, పులుపు కోసం చింతపండు వాడాలండి, నిమ్మకాయ వాడరాదు. కొంతమంది నిమ్మకాయ వాడుతున్నారు, నిమ్మకాయ వాడకూడదు. చింతపండు, వగరు కోసం మామిడికాయ, కారం కోసం కారం పొడి కానీ ఎండుమిరపకాయలు కానీ వాడకూడదండి, పచ్చిమిర్చి వాడకూడదండి, మిరియాలు వాడాలి. కారం కోసం మిరియాలు వాడాలి. అలాగే తీపి కోసం బెల్లం, చేదు కోసం వేప పువ్వు. ఇందులో ఉప్పు అనేది వేయకూడదు. 6 రుచులు కాబట్టి కొంతమంది ఉప్పు వేస్తారు, ఉప్పు వేయకూడదు. ఒకవేళ ఉప్పు వేయాలి అనుకుంటే ఆ ప్లేస్లో మీరు సైంధవ లవణం వేయచ్చు, లేదా నెయ్యి వేయచ్చు. అంతేగాని మనకి బయట దొరికే సాల్ట్ ప్యాకెట్ వాడకూడదు. కాబట్టి శుభ్రంగా చింతపండుని నానబెట్టుకుని గుజ్జు తీసి అందులో మామిడికాయ ముక్కలు, బెల్లం, వేప పువ్వు, మిరియాల పొడి, నెయ్యి ఇవి వేసుకుని ఉగాది పచ్చడి చేయాలి. కొంతమంది వేయించిన పప్పు వేస్తారు, ఇంకొంతమంది అరటిపండు వేస్తారు, కొంతమంది కొబ్బరి తురుము వేస్తారు. ఉగాది పచ్చడిలో అన్ని వేయమని ఏ శాస్త్రం చెప్పలేదండి. శాస్త్రం చెప్పిందల్లా పులుపు కోసం చింతపండు వాడమని, వగరు కోసం మామిడి పిండి ముక్కలు వాడమని, చేదు కోసం వేప పూత వాడమని, అలాగే కారం కోసం మిరియాల పొడి వాడమని, కొంచెం నెయ్యి. మనకి పెద్ద తిరుపతిలో వెళ్తే వెంకటేశ్వర స్వామికి ప్రసాదంగా ఈ ఉగాది పచ్చడి ఇట్లానే తయారు చేస్తారు. శాస్త్ర ప్రకారం ఇలాగే తయారు చేయాలి అని కూడా ఉన్నది. కాబట్టి చక్కగా ఉగాది పచ్చడి ఈ పద్ధతిలో చేసుకుని ఆ స్వామివారికి నైవేద్యం పెట్టి ఇంటిలో బాధ చక్కగా ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఈ ఉగాది రోజున చాలామంది దానాలు ధర్మాలు చేస్తారు. ఈ ఉగాది రోజున ఎక్కువగా మజ్జిగ, మంచినీళ్ళు ఇవి దానం చేయడం వల్ల
మంచి జరుగుతుంది. ఎందుకంటే ఈ ఉగాది వచ్చేది వేసవి కాలంలో. ఒక వ్యక్తికి దాహం తీర్చడం అన్నది చాలా పుణ్యం. కాబట్టి ఈరోజు మంచినీళ్ళు మజ్జిగ దానం చేస్తే చాలా మంచిది. ఉగాది రోజున చక్కగా పురాణాలు వినడం, గుడికి వెళ్ళడం, ఇంట్లో సరళంగా మాట్లాడడం, ప్రశాంతమైన వాతావరణం ఉంచడం, ఇలా చేయడం వల్ల సంవత్సరం అంతా ఇలాగే ఉంటుందని ఒక నమ్మకం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయాలి. అంటే రాశిలో ఆదాయాలు వ్యయాలు ఎలా ఉన్నాయన్నది చూసుకోవడం చాలా మంచిది. మన ఛానల్లో కూడా పెట్టబోతున్నాం పంచాంగ శ్రవణం, దయచేసి అందరూ వినండి. అలాగే ఈ ఉగాది రోజున ఇంట్లో గొడవలు పడడం అలాంటివి చేయకూడదు. పిల్లల మీద అరవడం, పెద్దల మీద అరవడం, ఇలాంటి కీచులాటలు కాకుండా చక్కగా మంచిగా దేవుడి పూజలు చేసుకుంటూ చక్కగా మంచి మంచి మాటలు మాట్లాడుకుంటూ కుటుంబంతో ఆనందంగా ఉత్సాహంగా గడుపుతూ ఈ పండగ మొత్తం సంతోషంగా జరుపుకోవాలని అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలన్నా దయచేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వే జన సుఖినో భవంతు.